ఈ ప్రయాణం మొదలై ఎన్నేళ్ళు అయింది మీకు, ఈ ధ్యాన ప్రయాణం, యోగ మార్గం? అంటే కొంచెం డీప్గా వెళ్ళబట్టి ఒక 15 years అయింది. 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళు స్టార్ట్ అయ్యి 10 years నుంచి ఇంకా డీప్, ఒక 5 years నుంచి అంటే పర్సెంటేజ్ తగ్గుతుంది. ఇప్పుడు ఒక 5 years నుంచి టోటల్గా ప్రపంచం, సంసారం, దేహం ఈ మూమెంట్ టార్గెట్ పెట్టాం. అంటే మా ఫీలింగ్ ఏంటంటే కనిపించే సింహాలు 3: ప్రపంచం, సంసారం, దేహం. కనిపించే 4వ సింహమే ఆత్మ. మీ ఇష్టం వచ్చినప్పుడు సినిమా తీసుకోవడం జీవితంలో సాధ్యం కదా. అందుకే మనిషి కోపం వస్తుంది ఆత్మ పైన. అప్పుడు ఏం చేసిందంటే ఈ మధ్యలో ఏం చేసామంటే మా సినిమాని టోటల్ కంప్లీట్గా డిలీట్ చేసాం. కోపం కూడా ఇంకో రకం కూడా తగ్గించుకుంటూ వచ్చేవాళ్ళు. అంటే పొగు షూటింగ్లో ఏమైనా తెలియకుండా కూడా కోపడుతున్నాడు, బాగా రావాలన్న ఆశతో కోపడుతున్నప్పుడు నైట్ పండుకున్నప్పుడు మా దగ్గర రీల్ లాగా మేము నైట్ పండుకోపోయింది, మార్నింగ్ నుంచి ఏం చేసాం మనం అని రీల్ చేంజ్ చేస్తాను. పండుకోపోయింది ఒక్క మళ్ళీ అలా మంచమే నెమిరేసుకొని అక్కడ ఇది జరిగింది. రేపు పొద్దునే పోయి వాళ్ళకి సారీ చెప్పి రేపు నుంచి జరగకుండా సరి చేసుకుంటూ ఇంతవరకు వస్తున్నాం. అంటే ఇవన్నీ మీకు ఎవరైనా చెప్పారా, మీ ధ్యానంలో మీరు తెలుసుకున్నారా? ధ్యానంలో మనకు అర్థమైపోతుంది. అంటే సాయంత్రం రాత్రి పనుకోబోయే ముందు ధ్యానం చేసినప్పుడు రాత్రి వరకు ఈ రోజు మనం ఏమేం చేసాము, తప్పులు ఏం చేసాము, మంచి ఏం చేసాము. ఎందుకనంటే ఇది చాలా మంది కూడా ప్రేక్షక దేవుళ్ళు కూడా అవసరం. ఎందుకనంటే ఒక్క మనిషికే ఇన్ని 84 జీవరాశుల్లా కల్లా మన రీల్ చూసుకునే అవకాశం మనిషి ఒక్కడికే, ఏ జంతువు లేదు. మార్నింగ్ లేచిన కాడ నుంచి పండుకునే దాకా మనం ఏం చేసామని రీల్ మన వెనక తిరిగి చూడగలిగితే, నేను 6 గంటలు లెగద్దాం అనుకున్నాను, ఈరోజు నేను ఎంతకు లేసాను. అర్థమైందా? నేను ఆఫీస్కి కరెక్ట్ టైం 9 గంటలు వెళ్దాం అనుకుంటున్నాను, ఈరోజు 8 టైంకి వెళ్ళాను. 4 ఇడ్లు తిన్నాను అనుకున్నాను, 8 ఇడ్లు తిన్నాను. ఎన్ని టోటల్గా అంటే తిప్పుకోవాలి. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కోదాన్ని సరి చేసుకుంటే సరి చేయకపోవడానికి ఏమి లేదు. సరి చేయగలమన్న సంగతి భగవంతుడు మన శక్తి ఉంది.